బీహెచ్కే కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పప్పు చేయబోతున్నానండి. దోసకాయ పప్పు అండి. దోసకాయ పప్పు చేయబోతున్నాను. మా పిల్లలు అడిగారండి, అందుకోసం దోసకాయ పప్పు చేయబోతున్నాను. ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకున్నానండి. ఒక 17 ఏమో పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అవి మంట ఉండవు, అందుకని ఎక్కువ తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. టమాటాలు ఏమో 3 తీసుకున్నాను, పెద్ద సైజు. చూడండి, కందిపప్పు 2 గిద్దలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇవి మొత్తం వేస్తున్నాను దీంట్లో. టేస్ట్ మటుకు చాలా బాగుండిద్దండి. పిల్లలు మరీ తింటారు అడిగేలా. చూడండి, మొత్తం వేసేసాను. 4 రెమ్మలేమో చింతపండు తీసుకున్నానండి. కొంచెమే తీసుకున్నాను, అందుకంటే టమాటాలు ఈ దోసకాయలో కొంచెం పులుపు ఉండిద్ది కాబట్టి అందుకోసం అండి కొంచెమే తీసుకున్నాను. కొంచెమేమో కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత మొత్తం మెదుపుకున్న తర్వాత పప్పు బాగా గెంటుకున్న తర్వాత వేస్తానండి. ఇది కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, పసుపు ఏమో 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం కారం అండి, మంట ఉండవు, అందుకోసం పొడి కారం వేస్తున్నానండి. స్పూన్ వేసాను. వాటర్ అండి, 2 గ్లాసులు వాటర్ అండి. 2 గ్లాసులు వేసానండి వాటరు. మీరు కూడా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. 3 విజిల్ వస్తే చాలండి. 3 అంటే 3 బాగా మగ్గిపోతాయండి. టేస్ట్ మటుకు చాలా బాగుండిద్దండి. చూడండి, 3 అంటే 3 విజిల్ వస్తే చాలండి. బాగా మెత్తగా విరిగిపోయింది పప్పు అనేది. ఉడికిన తర్వాత చూపిస్తాను. 3 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఏం చేయాలి అనేది. ఇది ఉడికిపోయిందండి. 3 విజిల్ వచ్చాయి, ఉడికిపోయింది బాగా. చూడండి, ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడంత ఉప్పు వేస్తున్నానండి. నేను అన్నంలో వేసుకుంటావు కాబట్టి కొంచెం చూసుకొని వేస్తున్నానండి. మీరు చూసుకొని వేయండి, మీకు సరిపడంత వేయండి. సాల్ట్ కలుపుకోండి. ఇది బాగా మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత చూపిస్తాను తాలింపు ఎలా వేయాలని ఏందనేది. తాలింపు వేసేటప్పుడు చూపిస్తాండి. ఇది బాగా మెదిగిరాలి, రుబ్బుకోవాలండి. మొత్తం పలుకులు లేకుండా బాగా మెత్తగా. చూడండి, పప్పు బాగా మెదుపుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపు వేస్తున్నాను. ఇది చూడండి, ఇలా మెదుపుకొని పెట్టుకున్నాను. ఉప్పు కారం మొత్తం పులుపు సరిపోయిందండి. సాల్ట్ కూడా కలిపేసాను. చూడండి, తాలింపు వేయడానికి 4 ఏమో చిన్నుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరకాయలు. చూడండి, స్టవ్ ఆన్ చేసి పెట్టేసానండి. పోపు వేస్తున్నాను. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పప్పు టేస్ట్ అనేది బాగుండిద్దండి. ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసానండి ఆయిల్. దీంట్లో తాలింపు గింజలు వేసుకున్నాము. చూడండి, తాలింపు గింజలు 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు ఏమో తాలింపు గింజలు వేసానండి. దీంట్లో చిన్నుల్లిపాయలు ఇలా దంచుకున్నానండి. మొహం దంచుకుని వేస్తున్నాను. నెయ్యి కూడా 4 రెమ్మలు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, దీంట్లో ఎండుమిరకాయలు వేస్తున్నాను. ఎండుమిరకాయలు వేస్తే టేస్ట్ బాగుండిద్దండి, చాలా బాగుండిద్ది. అందుకోసం ఎండుమిరకాయలు కొంచెం జెంట్స్ అయినా పప్పులో మాత్రం మర్చిపోకండి. ఎండుమిరకాయలు వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది. చూడండి, దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. అయిపోయిందండి. ఇంకా పోపు అయిపోయింది. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పువ్వు పెట్టేద్దాం దీనిపైన. ఎప్పుడైనా ఇలా పోపు వేసేటప్పుడు 2 నిమిషాలైనా పెట్టాలండి. సగం మీద పెడితే టేస్ట్ అనేది బాగుండిద్ది. కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి.
చూడండి ఎంత బాగుందో పప్పు అనేది. చూడండి పప్పు అనేది ఇంకా 2 నిమిషాలు పెట్టేద్దామండి మూతేసి. 2 నిమిషాలు పెడితే కొంచెం ఉడికితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి పప్పు. ఆ తాలింపు మొత్తం దీంట్లో పప్పులు కలవాలండి, అందుకని 2 నిమిషాలు మూతేస్తున్నాను. 2 నిమిషాలు మూతేసిన తర్వాత చూపిస్తాను ఉడికిన తర్వాత. మూతేస్తున్నానండి, 2 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. చూడండి పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా దోసకాయ పప్పు అండి. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చిందండి. కొత్తగా మా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు జన్మలో వచ్చింది. సూపర్ అంటే సూపర్ కుదిరి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.